న్యాయ విచారణ నవల 3వ భాగం. ఇప్పటిదాకా జరిగిన కథలో భవతోష్ రత్నేష్ చౌదరి వాళ్ళ 50,000 తన దగ్గర పెట్టుకుని దాని మీద తను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా లాభాలు సంపాదించి ఇల్లు వాకిలి కారు అన్నీ అమర్చుకున్నాడు. ఆయన కొడుకు లోకేష్ విదేశాల్లో చదువుకొచ్చి ఆయన ఫ్యాక్టరీ తను తీసుకున్నాడు. అతని కూతురు అంటే ఈ భవతోష్ కూతురు మినతి. ఆ అమ్మాయి తను పేదరికంలో ఉన్నట్టుగా నటిస్తూ డబ్బున్న వాళ్ళ పిల్లని అని చెప్పకుండా ప్రదీప్తో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా గౌరవం. ఇప్పటిదాకా జరిగింది అదే. ప్రదీప్ ఏమో అతను ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఎక్కువ నిమ్న స్థాయిలో అంటే ఆర్థికంగా వెనుకబడిన కూలీలు వారందరికీ అతను మద్దతుగా ఉంటుంటాడు. అతను ఒక లీడర్ వాళ్ళందరికీను. ఇది జరిగిన కథ. ఇప్పుడు కథలోకి వద్దాం. లోకేష్ మేనేజ్మెంట్లో మిల్లు పరిస్థితులు క్రమక్రమంగా విషమించసాగాయి. భవతోష్ ఇప్పుడు మిల్లు వ్యవహారాలేమీ పట్టించుకోవటలేదు. సీమలో చాలా కాలం ఉండి వచ్చిన లోకేష్కు మాతృభాష మాట్లాడడం అంత బాగా రాదు. పైగా అతడికి కూలీలంటే కేవలం అలగాజనం అన్న దురభిప్రాయం కూడా ఉంది. పైపు నోట్లో పెట్టుకుని బూట్లు టకటకమనిపించుకుంటూ మిల్లో తిరిగేటప్పుడు ఎవరైనా కూలి సలాం అలేకుం సాబ్ అంటే చూసి చూడనట్టు పోయేవాడు. చాలా నేర్పరులైన మేస్త్రీలు చేసే పనుల్లో కూడా ఏవో చిన్న చిన్న లోపాలు బయటపెట్టి వాళ్లను గద్దించేసేవాడు. ఎవరైనా వచ్చి సెలవు మంజూరు చేయమని కోరితే అది మంజూరు చేయకపోగా వాళ్లకు ఓవర్ టైం పని ఒప్పచెప్పేవాడు. వీటన్నిటినీ సహించలేక పనివాళ్లంతా సభ చేసి తమ కష్టసుఖాల్ని గురించి విచారించమని భవతోష్కు ఫిర్యాదు చేశారు. భవతోష్ పనివాళ్లలో బాగా సర్వీస్ ఉన్న వాళ్లను పిలిచి విచారించి మొత్తం మిల్లు నడుస్తున్న ధోరణి ఏమిటో విచారించేందుకు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ వేయమని కొడుక్కి తెలియపరిచాడు. లోకేష్కు సేన్ అనే ఓ అడ్వకేట్ మిత్రుడున్నాడు. అతడు అసలే కుత్సితుడు. అందుకు న్యాయశాస్త్ర పాండిత్యం తోడై దానికి బాగా సానపెట్టింది. ఈ బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ సంగతి తెలియగానే లోకేష్ అతన్ని ఆఫీస్కు పిలిచి సలహా అడిగాడు. పనివాళ్లు తమ ఫిర్యాదుల్ని గురించి విచారణ జరపబోతే మిల్లులో సమ్మె చేస్తామని బెదిరిస్తున్నారు వెధవలు అన్నాడు లోకేష్. విచారణ జరగని, అందువల్ల వచ్చే నష్టమే ఉంది అన్నాడు సేన్. విచారణ జరపకపోతే ఒక సమస్య అన్నాడు లోకేష్ మొహం కందగడ్డలా చేసుకుని. అవును జరగనివ్వు, అందులో మనకొచ్చే నష్టమేమీ లేదు అన్నాడు సేన్ మళ్ళీ. లోకేష్ మొహం కందగడ్డలా చేసుకుని నష్టం లేదా, దర్యాప్తు ప్రారంభమైతే అందులో ఏమేం బయటకొస్తాయో ఎవరు చెప్పగలరు అన్నాడు. ఏవీ బయటకు రావు, మనం చేయవలసింది అసలు అంకురాన్నే నాశనం చేయడం అన్నాడు సేన్ వికవికమంటూ. అదేమిటో కాస్త విడమర్చి చెప్పు సేన్ అని అడిగాడు లోకేష్. సేన్ కంఠస్వరాన్ని తగ్గించి, ఇలాంటి ఆందోళనలు ప్రారంభమైనప్పుడు మనం చేయవలసింది వర్కర్లలో కాస్త నాయకులుగా ఉన్నవాళ్లను మన పక్కకు తిప్పుకోవడం అన్నాడు. అది సాధ్యమవుతుందా? సాధ్యం కాకే ప్రపంచమంతా దేనికి వశ్యమవుతుందో దాన్నే ఉపయోగిస్తాం. మీ మిల్లులో ముఠా నాయకులు అనదగ్గ వాళ్ళు 4-5 మాత్రం ఉన్నారు. వాళ్లలో 2 తిప్పివేయగలిగామంటే ఆందోళన అంతా అణగారిపోతుంది అన్నాడు సేన్. లోకేష్ ఏదో చెప్పబోయేంతలో బయట నుంచి లోపలికి రావచ్చా అన్న కంఠస్వరం వినపడింది. ఎస్ కమిన్ అన్నాడు లోకేష్ గంభీరంగా. ప్రదీప్ ఆఫీస్ గదిలోకి వచ్చి లోకేష్కు నమస్కరించి తమరిని ఒక సంగతి అడిగి తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. లోకేష్ పైపుని పళ్లతో బిగబట్టి ఏమిటది అన్నాడు. 5వ నంబర్ గోడౌన్లో సరుకు తెచ్చి పడేస్తున్నారు. ఆర్డర్ వేసింది తమరేనా? నేనే. ఏ అన్నాడు లోకేష్. అక్కడ సరుకు వేయడం మంచిది కాదు. అక్కడ ఎలక్ట్రిక్ వైరింగ్ డిఫెక్ట్ ఉంది. అది రిపేర్ చేయించకపోతే అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది అన్నాడు ప్రదీప్. అదంతా నీ పని కాదు, వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో అన్నాడు లోకేష్ గదమాయిస్తున్నట్టు. ప్రదీప్ ముఖం ఎర్రపడింది. అతడు ఇంకేమీ మాట్లాడకుండా చప్పున వెనుదిరిగి బయటకు వెళ్ళిపోయాడు. ఈ చోక్రాగాడే గలాటలు ప్రారంభించే వాళ్లకు బ్రెయిన్, గుర్తుంచుకో లోకేష్ అన్నాడు సేన్. నాకు తెలుసు, కానీ వర్కులో మాత్రం ఎలాంటి లోపం కనపడదు. 4-5 ఏళ్ల సర్వీస్ కూడా ఉంది. తీసి పారేయడం కష్టం. పైగా మా నాన్నగారి సంగతి నీకు తెలియంది కాదు కదా సేన్ అన్నాడు లోకేష్. సరే, బ్రెయిన్ సంగతి అలా ఉంచి బాడీ సంగతి ఏమిటో ఆలోచించాలి అన్నాడు సేన్. బాడీయా? ఎవరు? హజారీ. వాణ్ణి ఎలాగైనా అంటూ సేన్ చిన్న గొంతుతో లోకేష్కి ఏమిటేమిటో చెప్పడం మొదలుపెట్టాడు. లోకేష్, సేన్ల ఈ రహస్య సంప్రదింపులు జరిగిన 4-5 రోజుల తర్వాత హజారీ వేళగాని వేళల్లో కూడా బెదురుచూపులు చూస్తూ మేనేజర్ ఆఫీస్ గదికి వెళ్ళి వస్తుండడం ప్రదీప్ గమనించాడు.
అలా ఒకసారి హజారీ మేనేజర్ గదికి పోతుండగా ప్రదీప్ అతన్ని వెనక నుంచి హజారీ అని గట్టిగా కేకవేసి పిలిచాడు. హజారీ ఉలిక్కిపడి, ప్రదీప్ బాబు, అదే చిన్నదొర గారు ఎందుకో రమ్మని కబురు పంపారు, అందుకని అంటూ చప్పున మేనేజర్ గదిలోకి జొరబడ్డాడు. ఆ గదికేసి వెళ్ళిన ప్రదీప్కి లోపల నుంచి సేన్ హజారీని పిలుస్తుండడం వినిపించింది. ప్రదీప్కు అనుమానం దృఢపడిపోయింది. అతను మర్నాడు పని ముగియగానే హజారీని అల్లంత దూరాన ఉండి వెంబడిస్తూ బయలుదేరాడు. హజారీ ముందుగా కళ్ళు దుకాణానికి పోయాడు. అక్కడి నుంచి ఓ పావుగంట తర్వాత తూలుతూ బయటకొచ్చి పెద్ద బజార్లోని నగల షాప్కి వెళ్ళాడు. ప్రదీప్ షాపుకి ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద నిలబడి అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. హజారీ షాపు వాడు చూపించిన కొన్ని నగలు చూసి వాటిల్లో ఒకటి ఎన్నిక చేశాడు. షాపు వాడు డబ్బు పుచ్చుకుని ఆ నగను నీలపు రంగు ఉలిపిరి కాగితంలో చుట్టి హజారీకిచ్చాడు. అప్పుడు హజారీ ఉత్సాహంగా నడుస్తూ ఇంటి దారి పట్టాడు. ప్రదీప్ అతన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. హజారీ సరాసరి ఇల్లు చేరి మంచం మీద కూర్చుంటూ వంటగదిలో ఉన్న భార్య మేనకను పెద్దగా కేకవేసి ఆవిడ రాగానే జేబులోంచి నీలపు రంగు పొట్లం బయటికి తీసి, నీకోసం ఏం తెచ్చానో చూడు అన్నాడు. కానీ వణుకుతున్న అతని చేతిలోంచి పొట్లం జారి పక్క మీద పట్టంతో పొట్లం ఊడి అందులోంచి ఒక బంగారపు నెక్లెస్ దగదగమంటూ బయటపడింది. మేనక ఆశ్చర్యపోతూ భర్త ముఖంలోకి చూసి, ఇది నీకెలా వచ్చింది అని అడిగింది బిగ్గరగా. హజారీ హహహ అంటూ ఇల్లు ఎగిరిపోయేలాగా నవ్వి, దోపిడీ చేయలేదు, రొక్కం ఇచ్చి కొన్నాను, ఒకసారి పెట్టుకు చూడు అన్నాడు. ఈ నెక్లెస్ కొనడానికి డబ్బు నీకెలా వచ్చిందో ముందు చెప్పు అన్నది మేనక పట్టుదలగా. హజారీ ఏదో సనగడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు గుమ్మం పక్కన నిలబడి అంతా చూస్తున్న ప్రదీప్ చప్పున లోపలికెళ్ళాడు. అతన్ని చూడగానే హజారీ నిలువెల్లా కంపించిపోయాడు. ఆమె ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పటం నీ వల్ల అవుతుందా హజారీ అన్నాడు ప్రదీప్. హజారీ అప్పటికి కాస్త తెప్పరిల్లి, నా మీద వాళ్ళు వీళ్ళు ఏదో వదంతులు లేవదీస్తున్నారు అన్నాడు విసుగు చెందినట్టు. అవి వట్టి వదంతులైతే పర్వాలేదు, రేపు కమిటీ మన ఫిర్యాదులు వినేందుకు సమావేశం కాబోతోంది, నువ్వు చెప్పవలసింది మర్చిపోలేదనే నా నమ్మకం అన్నాడు ప్రదీప్. హజారీ ఆ మాటతో ఉద్రేకపడిపోతూ, కమిటీ ముందు నేను చెప్పబోయే ఫిర్యాదంటూ ఏమీ లేదు అన్నాడు. ఫిర్యాదంటూ లేదా? 1000 మంది కార్మికులు వాళ్ళ తరఫున కమిటీకి ఫిర్యాదులన్నీ విన్నవించే భారం నీ మీద పెట్టారు. అందుకుగాను భార్యకు ఓ బంగారు హారం తెచ్చిచ్చి వాళ్ల కంఠాన్ని నొక్కి చంపదల్చావా హజారీ అన్నాడు ప్రదీప్ కోపంగా. హజారీ లేచి నిలబడి ఊగిపోతూ, నీలాంటి కుర్రసజ్జు కోసం చిన్నదొరగారిని ఒత్తిడి చేసేంత పొగరుబోతును కాను నేను, నీవట్టే నన్ను రెచ్చగొట్టుకు, మర్యాద దక్కదు అన్నాడు. ప్రదీప్ ఒక్క నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగాడు. హజారీని తాగుడు మైకమే కాక మరో రకం మైకం కూడా లొంగదీసుకుంది. అతను చచ్చినవాడి కిందే లెక్క అనుకున్నాడు అతను. ప్రదీప్ ఓ అరగంట తర్వాత ఇల్లు చేరగానే వాకిట్లో ఎదురైన ఇంటి పని మనిషి సుఖేశ్వరి, వచ్చావా చిన్నబాబు, చప్పున లోపలికి రా, అమ్మగారు ఆరోగ్యం ఏమీ బాగలేదు అన్నది ఆదుర్దాగా. ప్రదీప్ తల్లి సునైనికి చాలా కాలంగా గుండె నొప్పి వస్తోంది. డాక్టర్లు ఏవో మందులు ఇవ్వడం, వాటి వల్ల కొంచెం ఉపశమనం కలగడం తప్ప ఆమెకు ఆ నొప్పి పూర్తిగా నయం కాలేదు. ఇప్పుడు అది మరి కాస్త తీవ్ర రూపంలో వచ్చింది. ప్రదీప్ తల్లి దగ్గరకు పోతూనే ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు గ్రహించాడు. ఆ వెంటనే పని మనిషిని డాక్టర్ కోసం పంపి తల్లికి ఉపచారాలు చేయసాగాడు. సునైని కొడుకు తల నిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుని తనకివే ఆఖరి రోజులు అని చెప్పింది. ప్రదీప్ ఆమెకు ధైర్యం చెప్తూ, అధైర్యపడకమ్మా, డాక్టర్ వాడమన్న మందు నువ్వు శ్రద్ధగా పుచ్చుకుంటే నయమైపోతుంది అన్నాడు. కొద్దిసేపట్లో డాక్టర్ వచ్చి సునైనిని పరీక్షించి ప్రదీప్ను దూరంగా తీసుకుపోయి, కేసు చాలా గడ్డుగా ఉంది, ఆపరేషన్ చేస్తే బతకవచ్చును అనే ఆశ ఉందనుకో, కానీ ఆవిడ హార్ట్ ఎంత దుర్బలంగా ఉందంటే ఆసుపత్రికి తీసుకుపోయే శ్రమకైనా తట్టుకునేటట్టు లేదు అని చెప్పాడు. మా అమ్మను ఆసుపత్రికి పంపను, చేయగలిగిందంతా ఇక్కడే చేయండి, ఎంత డబ్బు అవసరమైనా సరే అన్నాడు ప్రదీప్. డబ్బు ఖర్చు నిజంగా చాలా పెద్ద మొత్తమే అవుతుంది, 5-10కి అయ్యే పని కాదు అన్నాడు డాక్టర్. ప్రదీప్ డాక్టర్ చేతులు పట్టుకుని రుద్ధకంఠంతో, మీరు ధైర్యం చెప్పండి, డబ్బు నేను ఎలాగో తెస్తాను అన్నాడు. ఆదుర్దాలో ఆ మాట అన్నాడే కానీ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ప్రదీప్కు డబ్బు కొంచెం పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి పట్టుకురావాలో తెలీదు. అతని పరిచితులు, స్నేహితులు అంతా తనలాంటి వాళ్లే. కొంచెం ఆలోచించిన మీదట ఆఫీసులో అప్పు తీసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు ప్రదీప్. ఆ మర్నాడు అప్పు కోసం ప్రదీప్ దరఖాస్తు ఇవ్వడానికి లోకేష్ దగ్గరికి వెళ్ళాడు. ప్రదీప్ చెప్పిందంతా విని లోకేష్ లోపలే నవ్వుకుని ముఖం గంభీరంగా పెట్టి, నీకు డబ్బు కావాలా? ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత మొత్తం అప్పుగానా? ఓ వారం సెలవు కూడా కావాలా? ఇంతేనా అని అడిగాడు. లోకేష్ కఠిన స్వరాన్ని, ఆ ప్రశ్నల వెనక ఉన్న అవహేళనని ప్రదీప్ గ్రహించాడు. అయినా తొందరపడక ఊ అన్నాడు తల వంచుకుని.
లోకేష్ పైపు నోట్లో పెట్టుకుని గట్టిగా ఓ దమ్ములాగి, నువ్వు సమ్మె చేయబోయిన వాళ్ళలో ఒకడివి కాదా? పెద్ద నాయకుడివి. ఇది కూడా ఆ సమ్మెకు సంబంధించిన డిమాండ్లో ఒకటాయే అన్నాడు. క్షమించండి, నేను చాలా చిక్కుల్లో ఉన్నాను. మా అమ్మకు చాలా జబ్బుగా ఉంది. సెలవు డబ్బు ఇవ్వకపోతే నేను ఆమెను కాపాడుకోలేను అన్నాడు ప్రదీప్. షటప్, ఇదేం ధర్మసత్రం కాదు, అడిగిందే డబ్బు ఇవ్వడానికి అంటూ గద్దించాడు లోకేష్. ఇక తను బతిమలాడినా కాళ్ళ వేళ్ల పడినా ప్రయోజనం ఉండదని గ్రహించి ప్రదీప్ అక్కడి నుంచి కదిలాడు. లోకేష్ అతన్ని గదమాయిస్తున్నట్టు కేకవేసి, ఇదిగో, మిల్లులో పని అయిపోయాక మా ఇంటికి వెళ్ళు. మరో వర్కర్ని కూడా వెంట పెట్టుకుపో. ఇంట్లో ఒక చోట కొత్తగా వైరింగ్ చేయవలసిన పని ఉంది అన్నాడు. ఇవాళే ఆ పని చూడాలంటారా అన్నాడు ప్రదీప్ గీరపోయిన స్వరంతో. అవును, ఇవాళే. కానీ ఆ కానీలు అవి నా దగ్గర పనికిరావు. ఇవాళ గనక నువ్వు ఆ పని పూర్తి చేయలేకపోయావంటే రేపటి నుంచి నువ్వు మిల్లుకు పనికి రావాల్సిన అవసరమే లేదు అన్నాడు లోకేష్ పళ్ళు కొరుకుతూ. ఆ సాయంకాలం మిల్లులో డ్యూటీ అయిపోగానే ఒక వర్కర్ను వెంట తీసుకుని ప్రదీప్ లోకేష్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పెద్ద గదిలో వైరింగ్ చేసి లైట్లు అమర్చాలి. ప్రదీప్ వైరింగ్ పని చూస్తూ స్క్రూడ్రైవర్ అవసరం కలిగి అక్కడున్న టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి సగం తెరిచి ఉన్న డ్రాయర్ నుంచి వజ్రాలు పొదిగిన నెక్లెస్ కళ్లను మిరిమిట్లు గొలుపుతూ అతనికి కనిపించింది. అతను తన వెంట ఉన్న వర్కర్కు దాన్ని చూపించి, ఈ ధనవంతులకు ఎంత నిర్లక్ష్యమో చూశావా అంటూ దాన్ని బయటకు తీసి ఓ మారు చూసి డ్రాయర్లో పెట్టబోయేంతలో లోకేష్ అక్కడికి వచ్చాడు. యజమాని రావడం చూస్తూనే ప్రదీప్ ఎందువల్లనో ఆయాసపడిపోయి నెక్లెస్ ఉన్న చేతిని జేబులోకి పోనిచ్చాడు. లోకేష్ అదేం గమనించినట్టు లేదు. అతను ప్రదీప్తో ఉన్న వర్కర్ను పిలిచి తన వెంట తీసుకుపోయాడు. ప్రదీప్ ఒక క్షణకాలం ఆలోచించి నెక్లెస్ను జేబులోనే వదిలి వట్టి చేతిని బయటికి తీశాడు. లోకేష్ సిట్కి ఈ నెక్లెస్ ఏమంత విలువైంది కాదు. అందుకే దాన్ని అంత నిర్లక్ష్యంగా తెరిచి ఉన్న డ్రాయర్లో పారేశాడు. కానీ దానితో తాను తన తల్లికి ఖరీదైన మందులు కొనొచ్చు, బలకరమైన ఆహారం ఇవ్వవచ్చు, డాక్టర్కి అడిగిన ఫీజు ముట్టజెప్పవచ్చు. ప్రదీప్ ఇలా ఆలోచిస్తుండగా మినతి ఆ గదిలోకి వచ్చింది. ప్రదీప్ ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయినాడు. అంతలోని తెప్పరిల్లి, ఓహో, అయితే ఇది మీ ఇల్లన్నమాట. నువ్వు లోకేష్ బాబు చెల్లెలివే కదా అన్నాడు. మినతి ఏదో పెద్ద అపరాధాన్ని ఒప్పుకుంటున్న దానిలాగా తల వంచుకుని అన్నది. ప్రదీప్ కటువుగా నవ్వి, నేను లోకేష్ బాబు నౌకర్ని, ఇక్కడ పనిచేయడానికి వచ్చాను అన్నాడు. నన్ను మీరెందుకు ఇంతగా అపార్థం చేసుకుంటారు అన్నది మినతి. యజమాని నౌకర్ల మధ్య అపార్థం చేసుకోవడం అన్న సమస్యే రాదు అన్నాడు ప్రదీప్. మినతి చెట్టక్కున అశ్రుపూరిత కంఠంతో, నన్ను విశ్వసించండి, నేను ఎవరిని అన్న సంగతి మీ దగ్గర దాచింది మిమ్మల్ని అవమానించడానికి కాదు అన్నది. ప్రదీప్ ఏదో అనబోయేంతలో లోకేష్ అక్కడికి హడావిడిగా వచ్చి, వాట్ ఈజ్ దిస్ మినతి, నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను అంటూ గద్దించాడు. నేను ప్రదీప్ బాబును ఎరుగుదును అన్నయ్య అన్నది మినతి వణుకుతున్న కంఠంలో. ఇతగాడిని ఎరుగుదువా? సిగ్గులేదా నీకు? ఓ మేస్త్రి, ఓ పురుగులాంటి వెధవ చేయి పట్టుకుని మాట్లాడేంతగా ఎరుగుదువా నువ్వు? వెళ్ళు, పో ఇక్కడి నుంచి అన్నాడు చిదరిస్తూ. మినతి మారు మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోకేష్ గిరుక్కున వెనక తిరిగి గది నుంచి వెళ్ళిపోయాడు. ప్రదీప్కు ఆ క్షణంలో జేబులో ఉన్న నెక్లెస్ నిప్పు కణికలా కాలుతున్నట్టు తోచింది. అతడు దాన్ని తిరిగి డ్రాయర్లో పెట్టేందుకు దాన్ని బయటికి లాగేంతలో లోకేష్ చప్పున గదిలోకి వచ్చి, ఏం చేస్తున్నావు అక్కడ? ఆ టేబుల్ డ్రాయర్తో నీకేం పని పడింది అంటూ హుంకరించాడు. ప్రదీప్ జవాబు చెప్పబోయి గొంతు పెగలక నిలువెల్లా వణకసాగాడు. లోకేష్ అదే అదనుగా ఇంటి కప్పు ఎగిరిపోయేంత గొంతుతో, చెప్పు, ఏం చేస్తున్నావు అక్కడ అని కేకలు ప్రారంభించాడు. ఆ కేకలు విని ఇంట్లోని నౌకర్లు కొందరు అక్కడికి వచ్చారు. వాళ్ల వెనకగా మినతి కూడా వచ్చి, ఏం జరిగిందన్నయ్యా అన్నది. లోకేష్ ముఖం గంభీరంగా పెట్టి, అదేదో ఇప్పుడే బయటపడుతుందిలే అని ప్రదీప్తో, ఏ మంచి మాటలతో నిజం చెప్పవన్నమాట అంటూ నౌకర్లతో, అతని జేబులో ఏముందో వెతకండి అన్నాడు. నౌకర్ తనని సమీపించే లోపలే ప్రదీప్ జేబులోంచి నెక్లెస్ తీసి టేబుల్ మీద పెట్టాడు. లోకేష్ అవహేళనగా నవ్వుతూ, దొంగతనం అన్నమాట అన్నాడు. ప్రదీప్ చలించకుండా, దొంగతనం కాదు, దాన్ని నేను తెరిచి ఉన్న డ్రాయర్లో చూశాను, తిరిగి అక్కడ పెట్టబోతున్నాను అన్నాడు. సరే, ఈ వింత మాటలు ఏవో పోలీసులతో చెప్దుగానిలే అన్నాడు లోకేష్. అలా చేయకండి, మిమ్మల్ని వేడుకుంటాను. నేను జైలుకు వెళితే మా అమ్మను బతికించుకోలేను, ఆమె చావు బతుకుల మీద ఉన్నది అన్నాడు ప్రదీప్ కన్నీళ్లతో. లోకేష్ పెద్దగా నవ్వి, ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు ఏడుపులు చాలా చూశాను నేను అన్నాడు. ప్రదీప్ ప్రాధేయపడుతూ, మీరు నా మాటలు నమ్మకపోతే స్వయంగా వెళ్ళి చూసిరండి. వేణి ఘోషాల్ లేన్ 10వ నంబర్ ఇల్లు. నేను ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మను చూసేవాళ్లు కూడా లేరు ఎవరు అన్నాడు. మినతి లోకేష్ చేతులు పట్టుకుని, అన్నయ్య, నేను బతిలాడుకుంటున్నాను అన్నది. లోకేష్ ఆమె చేతులు విదిలించి పారేసి, నువ్వురుకో, పో లోపలికి అని కసిరి
నౌకరొకడితో పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయమన్నాడు. వేణి ఘోషాల్ లేన్ నెంబర్ 10, మట్టితో కట్టిన చిన్న మిద్దె ఇల్లు. సందులో ఆ ఇంటి ముందు నుంచే మురుగు కాలువ ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మురికిపేటలోని మురుగంతా ఆ కాలువ గుండా పోవలసిందే. మినతి ముక్కుకు పైట చెంగు అడ్డం పెట్టుకుని ఆ కాలువ దాటి నెంబర్ 10 ఇంటి వసారాలోకి వెళ్ళింది. ఇంటి పని మనిషి ఆమెను చూసి, ఎవరికోసమమ్మా అని ప్రశ్నించింది. ప్రదీప్ గారిల్లు ఇదే కదా, వారి అమ్మగారున్నారా అని అడిగింది మినతి. ఉన్నారు, ఆమెకి చాలా జబ్బుగా ఉంది అంటూ సుఖేశ్వరి ఇంట్లోకి దారితీసింది. సునైని మంచంలో పడుకునుంది. మనిషి చిక్కి శల్యమైపోయింది. మినతి అడుగుల చప్పుడు విని ఆమె చిన్నగా ములిగి తల పక్కకు తిప్పి చూసింది. మినతి ఈ లోపల పోయి ఆమె తలాపి దిక్కుగా ఉన్న స్టూల్ పక్కన నిలబడింది. కూర్చో అమ్మా, ఎవరికోసం అంది సునైని. మినతి స్టూల్ మీద కూర్చుంటూ, మీకు జబ్బుగా ఉందని విని చూసిపోదామని వచ్చాను. ప్రదీప్ బాబుకి నేను తెలుసు అన్నది. సునైని ఎంతో ఆత్రంగా, ప్రదీప్ ఇవాళ కనిపించాడా నీకు అని అడిగింది. మినతి వెలవెలబోతూ, కనిపించలేదు, ఆయన మా అన్నయ్య ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటారు అంది. సునైని నిస్పృహతో నిట్టూర్చి, ఇంతవరకు వాడి ఇంటికి రాలేదు, ఏమైందో ఏమో అన్నది. ఏమవుతుంది, ఏమీ అవదు అంది మినతి ఓదార్పుగా. మీకు మందు వెళ్ళయిందమ్మా అన్నది సుఖేశ్వరి. వద్దు, నేనిక మందు మాకు ఏమీ పుచ్చుకోను అన్నది సునైని ఆయాసపడుతూ. మినతి సుఖేశ్వరి దగ్గర నుంచి మందు సీసా తీసుకుని మందు గ్లాసులో పోస్తూ, మీరు తప్పకుండా మందు తాగాలి అన్నది. సునైని ఆమె ఇచ్చిన మందు తాగి, నీ వంటి మహాలక్ష్మి లాంటి కోడలికి వాడి భారమంతా అప్పజెప్పి నిశ్చింతగా వెళ్ళిపోవాలనుంది, కానీ అదృష్టం నాకు లేదు అన్నది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొంతసేపు అంతా నిశ్శబ్దం. సునైని ఓమారు కళ్ళు తుడుచుకుని, సుఖేశ్వరి, ఆ ఫోటో ఒకసారి నాకివ్వు అంది. ఆ సమయానికి సుఖేశ్వరి వంటగదిలోకి పోయి ఉండడంతో గోడకు తగిలించి ఉన్న ఫోటోను మినతి అందుకుని అద్దాన్ని బయట కొంగుతో తుడుస్తుండగా దాని కింద రత్నేశ్వర చౌదరి అన్న వాక్యాలు ఆమె కంటపడినాయి. మినతి ఫోటోను సునైనికిస్తూ, వీరు ప్రదీప్ బాబు గారు తండ్రా అంది. సునైని ఫోటో కింది వైపు చేయి తాకించి ఆ చేత్తో తల నిమురుకుంటూ, అవునమ్మా అని జవాబిచ్చింది. వారెన్నాళ్ళయింది చనిపోయి అని అడిగింది మినతి. చనిపోయా అంటూ సునైని గతుక్కుమంది. తన భర్త రత్నేశ్వర్ చనిపోయింది లేక బతికి ఉన్నది ఆమెకు తెలీదు. అతను పరదేశాల పాలై 12 ఏళ్లు దాటిపోయాయి. తాను హిందూ ధర్మశాస్త్రానుసారం వైధవ్యాన్ని పాటిస్తోంది అంతే. ఆ సంగతి నాకు తెలీదమ్మా. 13 ఏళ్ల క్రితం బర్మా నుంచి తిరిగి వస్తున్నట్టు చివరి ఉత్తరం రాశారు నాకు. ఆ తర్వాత ఆయన్ని గురించి ఎలాంటి వార్తలు లేవు అంది సునైని. వారు బర్మాలో ఉండేవారా? వారు బర్మా వెళ్లారు. అప్పటికి ప్రదీప్ చాలా పసివాడు అంది సునైని. ఆమె కనుకొనుకుల్లో నుంచి కన్నీటి జాలు స్రవించసాగింది. మినతి మరి కొద్దిసేపు కూర్చుని ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత భవతోష్ ఓ సాయంకాలం పాత అకౌంట్ పుస్తకం ఒకటి తీసుకుని మేడ మీద వరండాలో పడక కుర్చీకి చేరగిలబడి శ్రద్ధగా పుస్తకంలోని అంకెలను పరీక్షిస్తున్నాడు. పుస్తకంలోని పేజీలు బాగా పాతవి, గట్టిగా పట్టుకుంటే చిరిగి ముక్కలయ్యేలా ఉన్నాయి. అందులోని అంకెలను చూస్తూ భవతోష్ గతకాలంలో విహరిస్తున్నాడు. 10-15 ఏళ్ల నాటి జమా ఖర్చుల పుస్తకం అది. వాటి ఆసరాతోనే తాను పెద్ద మిల్లు యజమాని అయినాడు. కానీ మిల్లు ఆధిపత్యాన్ని తాను తన కొడుకు లోకేష్కి అప్పచెప్పిన తర్వాత మిల్లులో చాలా అశాంతి చెలరేగింది అని అతను వింటూనే ఉన్నాడు. లోకేష్ అప్పుడప్పుడు మిల్లు తాలూకు రిపోర్ట్లు తన ఎదుట పెడుతూనే ఉంటాడు. స్థూలంగా వాటిని గురించి సంప్రదిస్తుంటాడు కూడా. లోకేష్కు సాటి మానవుల ఎడల ఎలాంటి సానుభూతి లేదని అతని ప్రవర్తన ద్వారా భవతోష్ గ్రహించాడు. పనివాళ్ల పట్ల అతని అనుచిత ప్రవర్తనని, అనవసర ఆవేశపు ధోరణిని సరిదిద్దాలని ప్రయత్నించాడు. కానీ అది కొడుక్కు రుచించలేదు. నిన్న సాయంత్రం మరో కొత్త బెడద వచ్చి పడినట్టు భవతోష్కు తెలిసింది. అది ప్రదీప్ గురించిన సమాచారం. దొంగతనం చేసి ఉన్నా అతన్ని పోలీసులకు అప్పచెప్పాల్సింది కాదు అని అభితోష్ అభిప్రాయపడ్డాడు. తాత్కాలికంగా ఏదో లోభానికి లొంగిపోయి దరిద్రులు అలా ప్రవర్తిస్తుండడం లోకసహజం. భవతోష్ జమా ఖర్చుల పుస్తకాన్ని మూసి ఎదురుగా ఉన్న టేబుల్ సరుగులో పెట్టి లోకేష్ కోసం నౌకర్ చేత కబురు పంపి, అతను రాగానే నిన్న పోలీసులకు అప్పచెప్పిన అతన్ని విడిపించే ప్రయత్నం చేయి అన్నాడు. లోకేష్ అయిష్టంగా తలాడిస్తూ, దొంగను శిక్షించకుండా వదలడంలో అర్థం లేదు అన్నాడు. దొంగ శిక్షించడం అన్న మాటలు వింటూనే భవతోష్ కంపించిపోయాడు. ఆ లెక్కన తాను దొంగే. రత్నేశ్వర్ చౌదరి తన భార్యాబిడ్డలకి ఇవ్వమన్న ధనం తాను వారికి అప్పచెప్పాడా? అతను దొంగ కానీ కాకపోని నువ్వు అతన్ని విడిపించి తీసుకురావాల్సిందే అన్నాడు భవతోష్ కఠినంగా. లోకేష్ ధుమధుమలాడుతూ వెళ్ళిపోయాడు. లోకేష్ వెళ్ళగానే భవతోష్ మళ్లీ జమా ఖర్చుల పుస్తకం తీసుకుని చూస్తున్నాడు.
అంతలో మినతి అక్కడికి వచ్చింది. నాన్న, ఇవాళ నేను ఒక పని చేశాను, అది చేయకూడదేమో నాకు తెలీదు అంది మినతి తండ్రి పక్కన ఉన్న మరో కుర్చీలో కూర్చుంటూ. ఏమిటమ్మా అంత చేయకూడని పని అన్నాడు భవతోష్ చిరునవ్వు నవ్వుతూ. ఇవాళ నేను ప్రదీప్ బాబు ఇంటికి వెళ్ళాను. అతని తల్లి పాపం చాలా జబ్బుతో ఉంది. బహుశా నువ్వు అతని తండ్రి గారిని ఎరిగుండొచ్చు. ఆయన బర్మాలో పనిచేస్తుండేవాడట అంది మినతి. బర్మా అన్న పేరు వింటూనే భవతోష్ కొంచెం కలవరపడి అతని పేరేమిటో అన్నాడు. రత్నేశ్వర్ చౌదరి అన్నది మినతి. భవతోష్ ఓ క్షణకాలం దిగ్భ్రాంతుడైపోయి అంతలోనే తెప్పరిల్లి ఏదో కొంచెం కొంచెంగా ఎరుగున్నట్టు జ్ఞాపకం వస్తోంది అన్నాడు. ఆ రత్నేశ్వర్ చౌదరియే ప్రదీప్ బాబు తండ్రి నాన్న అన్నది మినతి. భవతోష్ వెలవెలపోతూ ఆయనకి ఇక్కడెవరూ ఉన్నట్టు లేదు. ఒకవేళ ఉన్నా ఆ భార్యాపుత్రుడు ఏమైనారో ఎవరికీ తెలీదు అన్నాడు. మినతి తండ్రి ముఖం కేసి చూసి ఏదో అనబోయిందల్లా ఊరుకున్నది. భవతోష్ ముఖం తెల్లగా పాలిపోయింది. చేతులు కొంచెం వణుకుతున్నాయి. కళ్ళు పూర్తిగా మూతలుబడిపోయాయి. మినతి ఒక క్షణకాలం తండ్రికేసి భయపడుతూ చూసి, ఏం జరిగింది నాన్న, ఒంట్లో బాగలేదా అని ప్రశ్నించింది. భవతోష్ కళ్ళు తెరిచి తనను తాను సంభాళించుకుని, ఏం లేదు, నన్ను ఒకసారి ఆ ప్రదీప్ ఇంటికి తీసుకుపోగలవా అన్నాడు. నువ్వు ఆ ఇంటికి వస్తావా నాన్న అంటూ మినతి ఆశ్చర్యపోయింది. రావడంలో తప్పే ఉంది అన్నాడు భవతోష్ దృఢంగా. అయితే ఇవాళ కాదు నాన్న, ప్రదీప్ బాబు విడుదలై వచ్చిన తర్వాత వెళదాం. వాళ్ళ అమ్మకి చాలా ఆశ కల్పించి వచ్చాను అన్నది మినతి. భవతోష్ సరేనన్నట్టు తల ఊపాడు. 2 రోజుల తర్వాత ప్రదీప్ జైలు నుంచి విడుదలై రాగానే మినతి ఆ సంగతి తండ్రికి చెప్పింది. తండ్రి కూతుళ్ళు కారు వేసుకుని వెళ్ళడం బాగుండదని ట్రామ్లో వెళ్ళి ప్రదీప్ ఇంటికి 2-3 ఫర్లాంగుల దూరంలో ట్రామ్ దిగి అతని ఇంటికి నడిచిపోయారు. వాళ్ళు ఇంటిని సమీపిస్తుండగానే ప్రదీప్ ఇంటి ముందు చావడి అరుగు మీద కనిపించాడు. అతని జుట్టంతా రేగి ఉంది. ఒంటి మీద చొక్కా లేదు. గోడకి చెరగిలబడి కూర్చున్నాడు. అతని చూస్తూనే మినతికి అతని తల్లి చనిపోయి ఉంటుంది అని తోచింది. తండ్రి కంటే కాస్త ముందుగా నడిచి మినతి ప్రదీప్ను మీ అమ్మగారు అంటూ ప్రశ్నించబోయింది. ప్రదీప్ తీవ్రంగా ఆమెకేసి చూస్తూ ఊరుకున్నాడు. భవతోష్కు అతని తల్లి చావుకు తానే బాధ్యుణ్ణి అన్న భావం కలిగింది. అతను పెద్దగా నిట్టూర్చి, ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు ప్రదీప్, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను అన్నాడు. మిల్లు సర్వాధికారే తన ఇంటికొచ్చాడన్నమాట అనుకున్నాడు ప్రదీప్. బహుశా ఇప్పుడు తానేదైనా కోరితే ఆ కోరిక చెల్లిస్తాడు. కానీ కోరడానికి ఏముంది ఇప్పుడిగా? ప్రదీప్ ఆ తండ్రి కూతుళ్ల వైపు చూసి ముఖం తిప్పుకున్నాడు. పోయిందాన్ని ఎంత ప్రయత్నించి తిరిగి తెచ్చుకోలేము. అయితే నా అపరాధ భారాన్ని మాత్రం కొంచెం తేలిక చేసుకోదలిచాను. నువ్వు ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీకు చాలా రుణపడి ఉన్నాననుకో ప్రదీప్ అన్నాడు భవతోష్ శుద్ధమైన కంఠంతో. ప్రదీప్ కళ్ళ నుంచి నీటి బిందువులు జలజల రాలి అతని చెంపని తడిపేశాయి. అతను భవతోష్ కేసి ముఖం తిప్పకుండానే, మీకు అంతులేని ధనం ఉంది కనుక నాకేదో ఇవ్వాలనుకున్నారు. చికిత్స లేక, సరిగా చూసేవాళ్ళు లేక మా అమ్మ చనిపోయింది. మరణ సమయంలో దగ్గరుండి ఆమె నోట్లో ఇంత తులసి జలం కూడా పోయలేకపోయాను. ఆ తల్లికి మారుగా మీరు నాకు డబ్బిచ్చి ఆ లోటు తీర్చాలనుకుంటున్నారా అన్నాడు. ప్రపంచంలో ఉన్న మొత్తం ధనంతో అయినా నీ తల్లి జీవితానికి విలువ కట్టలేవు. ఆ సంగతి నాకు తెలియంది కాదు. నేనిప్పుడు మాట్లాడేది నీ జీవితం గురించి. నీకు తల్లి లేదు, తండ్రి లేడు. వారిద్దరి స్థానాన్ని ఈనాటి నుంచి నేను తీసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు భవతోష్. ప్రదీప్ ఆ సానుభూతిని భరించలేకపోయాడు. మీరు వెళ్ళండిక అన్నాడు తీవ్ర స్వరంతో. మా నాన్నని అపార్థం చేసుకుంటున్నారు. మా నాన్న నిజంగా మీకు మేలు చేయాలనుకుంటున్నారు అన్నది మినతి. నాకు మేలు చేయడమా అంటూ ప్రదీప్ ఆమెకేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. ప్రదీప్ తల్లి మరణం కారణంగా కాస్త మతిస్థిమితం కోల్పోయాడనుకుంది మినతి. ఆమె హృదయం అతని పట్ల సానుభూతితో నిండిపోయింది. ఆమె అనునయంగా ఏదో చెప్పబోయేంతలో ప్రదీప్, మీరిక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇహ మర్యాదలవి పాటించేది లేదు అంటూ గర్జించాడు. భవతోష్ ఇప్పుడేం చేయడమా అని ఆలోచించేంతలో ప్రదీప్ చప్పున అరుగుదిగి గబగబా వీధికేసి వెళ్ళిపోయాడు. 1 వారం గడిచింది. తనకేమాత్రం ఇష్టం లేని ప్రదీప్ విడుదల లోకేష్ను చాలా బాధపెట్టింది. పేరుకు తాను మిల్లు మేనేజ్మెంట్ చూస్తున్నా నిజమైన అధికారం ఇంకా తండ్రిదే అన్న వాస్తవం అతని గొంతుకు పచ్చివెలక్కాయలాగా అడ్డుపడింది. పైగా తండ్రి తనతో సందర్భం వచ్చినప్పుడల్లా చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏదో విధంగా కొంత డబ్బు సేకరించి మరెక్కడికైనా పోయి సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడమే ఉత్తమ మార్గం అన్న నిర్ణయానికి వచ్చాడు లోకేష్. ఆ డబ్బు పెద్ద మొత్తంలో సంపాదించడానికి ఒకే ఒక మార్గం కనిపించింది అతనికి. కానీ తన మిత్రుడైన అడ్వకేట్ సేన్ దానికి కొన్ని అభ్యంతరాలు చెప్తున్నాడు. తొందరపడకు లోకేష్, గోడౌన్ అగ్నికి ఆహుతి అయిపోగానే బీమా కంపెనీ వాళ్ళు డబ్బు తెచ్చి నీ చేతిలో పోయరు. అందుకుగాను బీమా కంపెనీ వాళ్ళు దర్యాప్తు అది చాలా హంగామా చేస్తారు అన్నాడు సేన్.
ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే గోడౌన్లో ఉన్న ఎలక్ట్రిక్ వైరింగ్ డిఫెక్ట్ సంగతి 10 మందికి తెలిసిపోతుంది. ఇహ ఆ తర్వాత నేను వేసిన పథకం అంతా నీళ్లు గారిపోతుంది అన్నాడు లోకేష్. ఆ వైరింగ్లో ఉన్న డిఫెక్ట్ ఒక్క మన హజారీకే కాక మరొకరికి కూడా తెలుసు, అతను ప్రదీప్ అన్నాడు సేన్. అప్పుడే ఆఫీస్ గదిలోకి వచ్చిన హజారీ, ప్రదీప్కు తెలిసినా ప్రమాదం లేదులేండి, తల్లి చనిపోయినప్పటి నుండి అతను మన లోకంలోనే లేడు అన్నాడు. ఏమైనా అతన్ని ఇక మిల్లులో ఉంచడానికి వీలేదు. నువ్వు మాత్రం రెడీగా ఉండు సేన్, నువ్వు సాయంత్రం ఇక్కడ ఇంటికే రా, హజారీ నువ్వు మిల్లులోనే ఉండు అన్నాడు లోకేష్ తడబడుతూ. మేడ మీద వరండాలో పచాలు చేస్తున్న భవతోష్కు గేటు దాటి రోడ్డు మీదికి పోతున్న హజారీ కనిపించాడు. అతను ఆలోచనలో పడ్డాడు. తర్వాత కొంతసేపటికి లోకేష్ అతని దగ్గరికి వచ్చి, మీతో ఒక సంగతి చెప్దామనుకుంటున్నాను అన్నాడు. అది తర్వాత చెప్దు గాని ముందే మాట చెప్పు, హజారీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించాడు భవతోష్. లోకేష్ ఏమీ తొట్టుపడకుండా, అదే చెప్దామని వచ్చాను, ప్రదీప్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు హజారీ అన్నాడు. భవతోష్ కొడుకు మొహం కేసి చూస్తూ ఊరుకున్నాడు. ప్రదీప్ ఈ మధ్య మిల్లులో సరిగా పనిచేయటం లేదు, అలాంటి వాణ్ణి నెల జీతం ఇచ్చి పోషించడంలో లాభం ఏమిటి అన్నాడు లోకేష్. ప్రతి దాంట్లోనూ లాభనష్టాలే చూసుకోవడం అంత వివేకం కాదు. ప్రదీప్ను మిల్లులో నుంచి తీసేసే అధికారం ఎవరికీ లేదు, ఆ సంగతి బాగా జ్ఞాపకం ఉంచుకో అన్నాడు భవతోష్ కఠిన స్వరంతో. లోకేష్ పళ్ళు బిగించి తనలో తానే ఏదో గొణుక్కుంటూ మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు. పిడికిళ్ళు బిగించి ఉన్న అతని చేతులు కంపిస్తున్నాయి. సంజయ్ చీకట్లు అలుముకుంటుండగా మినతి వేణీఘోషాలు లేని ప్రదీప్ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో దీపం వెలిగించలేదు. ఇంటి వాకిలి బార్లా తెరిచి ఉంది. మినతి ప్రదీప్ బాబు, ప్రదీప్ బాబు అంటూ 2 సార్లు పిలిచి జవాబు రాకపోయేసరికి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె పెరటి వసారా, వంటగది అంతా కలయదిరిగి ప్రదీప్ పడక గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న బల్ల మీద ఒక కాగితం పెట్టి ఉంది. బహుశా అదేదో ఉత్తరం, తనకే రాసి ఉంటాడు అనుకుంటూ మినతి దాని మీద బరువు తీసేసి ఆదరా బాదరా ఇంటి ముందు వసారాలకొచ్చి దాన్ని చదవసాగింది. అక్షరాలు అస్పష్టంగా గిలిగినట్లున్నాయి. ప్రదీప్ మనస్థిరం లేని దశలో రాశాడు. నేను జీవితం మీద ఆశ వదులుకున్నాను. ఆత్మహత్య చేసుకునే ముందు నా తల్లి చావుకు కారకులైన వారికి ప్రతీకారం చేయదలిచాను. వాళ్ల మిల్లును నేను బుద్ధిపూర్వకంగా తగలబెట్టదలిచాను. ఈ ఉత్తరాన్ని నా ప్రతీకారానికి సాక్ష్యంగా ఇక్కడ పెట్టిపోతున్నాను. ప్రదీప్ చౌదరి. ఆ ఉత్తరం శాంతం చదివి మినతి కొంచెంసేపు స్థాణువులా నిలబడిపోయింది. తర్వాత తెప్పరిల్లి గబగబా ఇంటి ముఖం పట్టింది. ఇల్లు చేరుతూనే నాన్న అంటూ తండ్రి దగ్గరికి పరిగెత్తింది. ప్రదీప్ను రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు మినతి మీద పడింది. సాయంకాలం మిల్లు పనివాళ్లంతా వెళ్ళిపోయి మిల్లు మూసిన తర్వాత లోకేష్ ఆఫీస్ గదిలో అడ్వకేట్ సేన్, హజారీ రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారు. లోకేష్ పైపు కాలుస్తూ వాళ్ళిద్దరికేసి పరీక్షగా చూస్తున్నాడు. హజారీ డబ్బు తీసుకుని మిల్లుకు అగ్ని ప్రమాదాన్ని కలిగించడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆఖరి నిమిషంలో అతనికి ఒక ధర్మ సందేహం వచ్చింది. మిల్లు హఠాత్తుగా ముట్టుకుంటే దాంతోపాటు ఆ పక్కన ఉన్న కూలీల పూరి గుడిసెలన్నీ అంటుకుంటాయి. ముసలివాళ్లు, పిల్లలు అగ్ని ప్రమాదానికి గురి కావచ్చు. సేన్ చెప్పేదానికి కాదన్నట్టు హజారీ అడ్డంగా తలదిప్పుతున్నాడు. అది చూసి చూసి సహించలేక లోకేష్, హజారీ గోడౌన్లో ఒక ఎలక్ట్రిక్ వైర్ని లాగేయడమే నీ వంతు, ఆ తర్వాత జరిగేదానికి నువ్వు బాధ్యుడివి కావు, ఇక వెళ్ళు అన్నాడు కోపంగా. గుడిసెల్లోని పిల్లా పీచు, ఆ కబుర్లన్నీ కట్టిపెట్టు, మరో 100 రూపాయలు తీసుకో, పనవగానే ఇస్తాను, ఇకపో అన్నాడు లోకేష్. హజారీ సరేనంటూ తల ఊపి ఆఫీస్ గదిలోంచి బయటకొచ్చేశాడు. ఇక్కడ ప్రదీప్ తాను మిల్లు తగలబెట్టబోతున్నట్టు చిటీ రాసి ఇంట్లో పెట్టి సరాసరి మిల్లుకు వచ్చి లోకేష్ ఉండే ఆఫీస్ గది గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ముఖ్యంగా లోకేష్, హజారీల గొంతుకలు. హజారీ అన్న మాటల వల్ల తాను యజమాని లోకేష్ మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఎంతమంది అమాయకులైన కూలీ జనానికి ప్రమాదం తెచ్చిపెట్టబోతున్నాను అన్న సంగతి అతనికి అర్థమైంది. ఆ క్షణంలోనే అతను హజారీ నుంచి మిల్లును, ఆ విధంగా దాని కాంపౌండ్ గోడ పక్కనే ఉన్న కూలీపేటను రక్షించాలనుకున్నాడు. హజారీని కొంత దూరం పోనిచ్చి ప్రదీప్ అతన్ని గబగబా వచ్చి కలుసుకున్నాడు. హజారీ ఉలిక్కిపడి, ప్రదీప్ బాబు, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి అన్నాడు. నువ్వెందుకు వచ్చావో నేను అందుకే ఇక్కడికి వచ్చాను, కానీ నీ మాటల వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి, నిన్ను ఆ పని చేయనివ్వను అన్నాడు ప్రదీప్. హజారీ గొడవ ప్రారంభించాడు. తాను చేయబోతున్న పనేమిటో చెప్పమన్నాడు. ప్రదీప్కు పిచ్చెక్కిందన్నాడు. ఈ గొడవ విన్న లోకేష్ తన నౌకరు వసంత్తో కలిసి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అడ్వకేట్ సేన్ కూడా అతని వెనగ్గా బయలుదేరాడు. లోకేష్ ప్రదీప్ను సమీపిస్తూనే వసంత్తో, ఈ ప్రదీప్ను పెడరెక్కలు విరిచి కట్టిపడే అన్నాడు. హఠాత్తుగా హజారీ లోకేష్ వైపు తిరిగి ఖబర్దార్ అంటూ గర్జించాడు. ఏమిటి అంటూ హూంకరించాడు లోకేష్. చెప్తున్నా, ప్రదీప్ బాబు మీద చేయి చేసుకోవద్దు అంటూ హజారీ గర్జించాడు. ఓ,
నువ్వు ఎదురు తిరిగావన్నమాట. సరే, ఆ పనేదో నేనే చేస్తాను అంటూ లోకేష్ గోడౌన్ కేసి బయలుదేరాడు. సేన్ అతని వెనకాలే కదిలాడు. మిల్లు తగలబెట్టడానికి లోకేష్ స్వయంగా వెళుతున్నాడు అని గ్రహించాడు ప్రదీప్. అతను వాళ్ళ వెనకాల పడి వద్దు వద్దు, అంత ఘోరం చేయకండి అంటూ అరవసాగాడు. కానీ లోకేష్ తిరిగైనా చూడకుండా గోడౌన్లోకి జొరబడ్డాడు. గోడౌన్ ముందు లోకేష్ నౌకరు వసంత్ ప్రదీప్ను అటకాయించాడు. ఏదో దెబ్బలాట జరుగుతుందని హజారీ అక్కడికి పరిగెత్తాడు. వసంత్ ప్రదీప్ను గోడౌన్లోకి వెళ్లకుండా ఆపేందుకు అడ్డొచ్చాడు. ప్రదీప్ అతన్ని పక్కకు తోసేశాడు. ఇహ ఇలా కాదనుకుని వసంత్ తన చేతిలో ఉన్న కర్రతో ప్రదీప్ తలకు గురిచేసి విసిరేశాడు. అదే క్షణంలో హజారీ జేబులోంచి సారాసీసా బయటికి లాగి దాంతో వసంత్ నెత్తిన బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి వసంత్ గిరున తిరిగి కింద పడ్డాడు. ఉత్తర క్షణంలో గోడౌన్ లోపల నుంచి ఢామ్ అన్న పెద్ద శబ్దం వినపడింది. వసంత్ విసిరిన కర్ర తలకు తగలడంతో ప్రదీప్ కింద పడ్డాడు. అతనికి ఆ ఢామ్ అన్న శబ్దం వినిపించలేదు. ఆ శబ్దానికి కారణం లోకేష్. అతను ఎలక్ట్రిక్ స్విచ్ ఉన్న గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఒకవైపు లివర్ హ్యాండిల్, మరొక వైపు స్విచ్ బోర్డు మీద ఎన్నో స్విచ్లు ఉన్నాయి. బ్రహ్మాండమైన మిల్లు జీవశక్తి అంతా వాటిల్లో ఉంది. వాటిని కాస్త తారుమారు చేస్తే చాలు, మిల్లు అగ్ని ప్రమాదానికి గురి అవుతుంది అని భావించాడు లోకేష్. అతనికి ఆ ఎలక్ట్రిక్ స్విచ్ల గురించి ఏమీ తెలీదు. అయినా ఒక్కొక్కదాన్నే తారుమారు చేసి తన సంకల్పం నెరవేర్చుకోవాలి అనుకున్నాడు. ఎదుట ఉన్న లివర్ ఒకదాన్ని బలవంతా ఉపయోగించి గట్టిగా లాగాడు లోకేష్. ఆ వెంటనే స్విచ్లన్నీ కూడా నీలి కాంతితో తళుక్కున మెరిశాయి. మరుక్షణం విద్యుదాఘాతం తగిలి అతను కింద పడిపోయాడు. ఆ సమయానికి భవతోష్ కూతురు మినతితో అక్కడికి వచ్చాడు. లోపల జరిగిపోయిన ఘోరం అతనికి అర్థమైపోయింది. మనిషి స్థాణువులా ఉన్న చోటనే నిలబడిపోయాడు. కాస్త పొగ తగ్గగానే అక్కడ పోగైన జనంలో ఒకరిద్దరు లోపలికి వెళ్ళి లోకేష్ మృతదేహాన్ని చేతుల మీద బయటికి తీసుకొచ్చారు. భవతోష్ కొడుకు శవాన్ని చూస్తూనే మూర్ఛితుడే కింద పడిపోయాడు. భవతోష్ అలా కింద పడినప్పుడు అతని జేబులోంచి ప్రదీప్ రాసిన చిఠీ బయటపడింది. పక్కనే ఉన్న అడ్వకేట్ సేన్ దాన్ని తీసుకొని చదివాడు. ఆనందంతో అతని కళ్ళు మెరిశాయి. అతని చుట్టూ కలయి చూశాడు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ 2 కానిస్టేబుల్స్తో వస్తుండడం అతని కంటపడింది. వెంటనే అతను గొంతెత్తి కూనీ, పోలీస్ పోలీస్ అంటూ కేకవేశాడు. ఇన్స్పెక్టర్ సేన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. సేన్ అతనికి తల తడుముకుంటూ కూర్చుని ఉన్న ప్రదీప్ను చూపించి అతడే ఖూనీ చేసింది, అవసరమైన సాక్ష్యాధారం నా దగ్గరుంది, అతన్ని అరెస్ట్ చేయండి అన్నాడు. తన పుత్రుణ్ణి హత్య చేసిన వాణ్ణి తగిన విధంగా శిక్షింపజేయాలని భవతోష్ ప్రతిజ్ఞ పట్టి కూర్చున్నాడు. ప్రదీప్కు అతను నలుగురిలోనూ ధనము గౌరవం కలిగించాలని ప్రయత్నించాడు. అయినా అతడెందుకని దురాగ్రహానికి లోనై తనకింత పుత్రశోకాన్ని కలిగించాడు. పుత్రశోకంతో భవతోష్ కూతురు మినతిని కూడా మరిచాడు. అతని హృదయంలో జ్వాల రగులుతోంది. అది ప్రతీకార జ్వాల. ఈ స్థితిలో ఒక రోజున భవతోష్ను కలుసుకునేందుకు హజారీ వచ్చాడు. అతని చూడడం ఇష్టం లేకపోయినా భవతోష్ అతన్ని మేడ మీదికి రమ్మన్నాడు. హజారీ వస్తూనే భవతోష్కు సాష్టాంగం నమస్కారం చేసి చేతులు జోడించుకుని నిలబడి, ప్రదీప్ బాబు నిర్దోషి హుజూర్, శిక్ష వేయించదలిస్తే నాకు వేయించండి అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు అన్నాడు భవతోష్ కనుబొమ్మలు ముడిచి. ఆనాడు జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పాడు హజారీ భవతోష్కు. భవతోష్ కుర్చీలో శిలాప్రతిమలా వింటూ కూర్చున్నాడు. అంతా చెప్పి హజారీ, ప్రదీప్ బాబుకు ఎలాంటి హాని జరగకుండా చూడండి హుజూర్ అని ప్రాధేయపడ్డాడు. అతడేం చేసింది లేనిది కోర్టు విచారణలో గాని తేలదు. ఇప్పుడు మధ్య నేనేం చేయగలను అన్నాడు భవతోష్. హజారీ నిరాశ కంఠంతో, కోర్టులో జరిగేదే న్యాయ విచారణ అవుతుందా హుజూర్? న్యాయాన్యాయాలు మీకు తెలియవా అన్నాడు. ఆ మాటతో భవతోష్ శరీరం కంపించిపోయింది. అతను మౌనంగా ఉండిపోయాడు. తన ప్రార్థన నిరర్ధకమైపోయిందని భావించి హజారీ చప్పుడు కాకుండా గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం 5-6 గంటల ప్రాంతాల భవతోష్ అడ్వకేట్ సేన్ ఇంటికి వెళ్ళాడు. సేన్ అతన్ని చూసి విస్మితుడైపోయి, దయచేయండి, తమ ఆజ్ఞ అయితే నేనే. పర్వాలేదు అంటూ భవతోష్ కుర్చీలో కూర్చుని, ఇంతకీ అతడికి మరణశిక్ష పడుతుందా అని అడిగాడు. సేన్ చిరునవ్వుతో తలాడిస్తూ, తప్పక పడుతుంది. త్రిమూర్తులు స్వయంగా వచ్చిన ప్రదీప్ను ఉరికమ్మం నుంచి తప్పించలేరు అన్నాడు. అయితే అతడికి ఉరిశిక్ష తప్పే మార్గమే లేదన్నమాట అన్నాడు భవతోష్ స్వాగతంగా. ముమ్మాటికి లేదు. మనకొక్కటే అధికారం ఉంది, దానికి తిరుగులేదు. మన దగ్గర ఆధారం ఉంది, మీరే చూడండి అంటూ సేన్ అలమారలోంచి ఒక లావుపాటి ఫైలు తీసుకొచ్చి దాన్ని భవతోష్ ముందు పెట్టి, ఈ చిటిలో ప్రదీప్ తాను మిల్లు తగలబెట్టబోతున్నట్టు స్వయంగా రాశాడు. ఇంతకన్నా మరే సాక్ష్యం అవసరం లేదు. లోకేష్ మరణానికి ప్రతీకారం చేసి తీరుతాం అన్నాడు. భవతోష్ ఆ చీటీ కేసు చూస్తూ, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తెప్పించి పెట్టగలవా అన్నాడు పొడి ఆరిపోయిన గొంతుతో. దగ్గరలో నౌకర్లు ఎవరు లేరు. మంచినీళ్ళు తెచ్చేందుకు సేన్ పక్కనున్న గదిలోకి వెళ్ళాడు.
ఇంకా తాత్సారం చేయడానికి వీల్లేదనుకున్నాడు భవతోష్. న్యాయ విచారణ మాటకొస్తే తన నేరానికి సాక్ష్యం లేదు కనుక బహుశా తాను నిర్దోషిగా విడుదల పొందవచ్చు అనుకున్నాడతను. కానీ సాక్ష్యం ఉన్నా ప్రదీప్ నిర్దోషే. కంపిస్తున్న వేళ్లతో భవతోష్ ప్రదీప్ రాసిన చిట్టీని సేన్ ఫైళ్లలోంచి తీసి జేబులో పెట్టుకున్నాడు. సరైన రుజువు లేకపోవడం వల్ల కోర్టు ప్రదీప్ను జైలు నుంచి విడుదల చేస్తూ ఉత్తర్విచ్చింది. అతడంటే ఎంతో గౌరవ ఆదరాలు గల మిల్లు కార్మికులు అతన్ని వెంట పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు పెద్ద రోడ్డు మలుపు తిరిగే సమయంలో అక్కడున్న ఒక చెట్టు కింద నిలబడి ఉన్న మినతి ప్రదీప్ కంటపడింది. అతను ఓ క్షణం నిశ్చేష్టుడై పక్కనున్న హజారీతో ఏదో చెప్పి జనాన్ని తొలగదోసుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చి, మినతి, నువ్విక్కడికి వస్తావని కలలో కూడా నేను అనుకోలేదు అన్నాడు. మినతి మాట్లాడబోయింది, కానీ గొంతు పెగల్లేదు. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె తల వంచుకుంది. ఏదైనా చెప్పదలుచుకున్నావా మినతి అన్నాడు ప్రదీప్ ఆత్రంగా. మినతి కొంచెం తలెత్తి, ఓసారి మా ఇంటికి వస్తారా అన్నది. మీ ఇంటికా అంటూ ప్రదీప్ చిరునవ్వు నవ్వి, సరే పద అంటూ బయలుదేరాడు. మేడ పై అంతస్తు వరండాలో భవతోష్ చైతన్యరహితుడిలా ఒక కుర్చీలో కూర్చున్నాడు. ప్రదీప్, మినతి వచ్చి అతనికి ఎదురుగా నిలబడ్డారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు మీ దర్శనం చేసుకుని క్షమాపణ కోరేందుకు వచ్చాను అన్నాడు ప్రదీప్. భవతోష్ విహ్వలుడైపోయి, నువ్వు నాకు క్షమాపణ చెప్పుకునేందుకు వచ్చావా? కానీ నేను ఎవరికి క్షమాపణ చెప్పుకోవాలో నువ్వేమైనా చెప్పగలవా? చాలా కాలంగా ఇతరుల సంపద భారం మోస్తూ వస్తున్నాను. ఆ భారాన్ని గనక నువ్వు దించగలిగితే దేవుడు నన్ను క్షమించగలడు అంటూ కుర్చీలోంచి లేచి ప్రదీప్ చేతుల్ని తన 2 చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ప్రదీప్కి ఏమనాలో తోచలేదు. అతను విస్మితుడైపోయి భవతోష్ కేసి చూస్తూ ఉండిపోయాడు. భవతోష్ అతని భుజం మీద చేయి వేసి, ప్రదీప్, నాకు ఉన్నదంతా తీసుకుని నన్ను రుణవిముక్తుని చెయ్యి అన్నాడు. నేనా అన్నాడు ప్రదీప్ మరింతగా విస్మయం చెంది. అవును, నువ్వే. నువ్వు తప్ప మరెవరికివ్వను. ఇదంతా ఇంతకాలంగా నా దగ్గర దాచి ఉంచబడ్డ ఆస్తిగా భావించు. నాకింకేమీ లేదు. ఈ మినతి మాత్రం ఉంది. ఈమెను కూడా నువ్వే స్వీకరించు ప్రదీప్ అన్నాడు భవతోష్ ఉద్వేగంగా. ఈ సంపదంతా నాకెందుకు? ఏం చేసుకోను? నేనెప్పటికీ సామాన్య కార్మికుణ్ణే అని భావిస్తూ ఉంటాను అన్నాడు ప్రదీప్. సరే, అలాగే అనుకో. వారందరి కోసం, వారి తరఫున స్వీకరించు అన్నాడు భవతోష్. దూరం నుంచి మిల్లు కార్మికులు ఊరేగింపుగా వస్తున్న కోలాహల ధ్వని వినపడుతోంది. భవతోష్, మినతి, ప్రదీప్ ముగ్గురు మేడ వరండా ముందు భాగానికి వచ్చి నిలబడ్డారు. కార్మికుల ఊరేగింపు వారి దిక్కు కేసే వస్తోంది. ఇంతటితో ఈ నవల సమాప్తం.